చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, వాటిని డౌన్లోడ్ చేయడం కూడా నేరమేనని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పోక్సో ఐటీ యాక్ట్ కింద శిక్షార్హులని కూడా స్పష్టం చేసింది. పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లోటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్గా దీన్ని అభివర్ణించింది. అయితే పార్లమెంట్కు కూడా ఈ విషయంపై సుప్రీంకోర్టు సూచించింది. పోక్సో చట్టంలో సవరణలు చేయాలని తెలిపింది. సుప్రీంకోర్టు సూచించిన సవరణలు అమల్లోకి వచ్చేదాకా దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయవద్దని కూడా గత సెప్టెంబర్లో చేసిన ఈ సమీక్షలో సుప్రీంకోర్టు దీన్ని సూచించింది. ఇకపై కోర్టుల్లో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును అప్పటి సీజేఐగా ఉన్న జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ దాని చట్టపరమైన పరిణామాలపై గైడ్లైన్స్ విడుదల చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనంలోని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు కలిగి ఉండటం కూడా నేరమే అని తెలిపారు. చైల్డ్ పోర్నోగ్రఫీపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఫరీదాబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్, అలాగనే ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జిఓలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఇద్దరి తరఫున సీనియర్ అడ్వకేట్ హెచ్ఎస్ పుల్కా వాదనలు వినిపించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఏప్రిల్లో వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది. తర్వాత సోమవారం సెప్టెంబర్లో తీర్పును వెలువరిస్తూ సంచలన కామెంట్లు కూడా చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ కారణంగా పిల్లలతో పాటు సమాజంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. నేరానికి పాల్పడితే ఎలాంటి శిక్ష విధిస్తారనే దానిపై స్కూల్ లెవెల్ నుంచే పిల్లలకు పాఠాల రూపంలో బోధించాలని కూడా అభిప్రాయపడింది బెంచ్. దీంతో కొంతవరకు నేరాలు అరికట్టవచ్చు. అపోహలు తొలగించడంతో పాటు అవగాహన కల్పించాలని కూడా సుప్రీంకోర్టు బెంచ్ దీన్ని సూచించింది. పిల్లల ప్రవర్తనను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవడంలో స్కూల్స్ మేనేజ్మెంట్ పాత్ర ఎంతో కీలకమని కూడా బెంచ్ తెలిపింది. పోక్సో యాక్ట్పై అవగాహన కల్పించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఇక ఈ పోర్నోగ్రఫీ చిన్నపిల్లల విషయంలో అయితే వికృత చేష్టలు కూడా కలిగిస్తుంది. కాబట్టి ఇది భావితరాలకు ఇది ఎంతో ప్రమాదకరంగా దాపురించిందని కూడా చెప్పవచ్చు. దీనిపై మాట్లాడటానికి అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. వెంకటేష్ శర్మ గారు సార్ అన్మ్యూట్ చేయండి. నమస్కారం అండి. బీఆర్కే ప్రేక్షకులకు అందరికి కూడా నమస్సుమాంజలు. ఎస్ సార్. సార్, ఇప్పుడు అశ్లీలత వైపు పిల్లల యాక్సెస్ అలాగనే ప్రభావం ఎలా ఉంటుంది? అసలు మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టబద్ధమైందేనా? మన దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చట్టబద్ధమైంది అయితే కాదండి. చైల్డ్ పోర్నోగ్రఫీ ఎవరన్నా సృష్టించినా, డిస్ట్రిబ్యూట్ చేసినా, వాడినా, చెందినా సరే అది పోక్సో యాక్ట్ ప్రకారం శిక్షార్హమైనది కింద అవుతుంది. అది చాలా పెద్ద నేరం అండి. పోక్సో యాక్ట్ లో అది కలిగి ఉన్నా సరే అది తప్పేనండి. పోర్నోగ్రఫీ అనేది పోక్సో యాక్ట్ ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది చట్టరీత్యా పెద్ద నేరం కిందకు వస్తుంది. తెలిసి తెలియక ఇది బీఆర్కే ప్రేక్షకులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఎవరన్నా చూస్తున్నా, చేస్తున్నా, డౌన్లోడ్ చేసినా సరే అది పెద్ద శిక్ష అవుతుంది. ఇట్లాంటి చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటానికి ఇంటర్నెట్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు పోలీసులు డీటెయిల్స్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా డౌన్లోడ్ చేసినట్లయితే ఈ రోజు కాకపోయినా వారం రోజులకైనా ఇది బయటపడుతుంది. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. పోర్నోగ్రఫీ వరకు పెద్దవాళ్ళు ఎప్పుడన్నా చూస్తే అది వాళ్ళ ఇష్టం, కానీ చైల్డ్ పోర్నోగ్రఫీ అనేది ఎవరు చూడకూడదు, చేయకూడదు. అది చట్టరీత్యా నేరం అండి అది. ఎస్ సార్. అంటే ఇప్పుడు భారతదేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ ఇది చట్టబద్ధత కాదు అయినప్పటికీ కూడా ఈ చిన్నపిల్లలు చూస్తున్నారు. కొన్ని లక్షల వెబ్సైట్స్ అనేది ఈరోజు మనం చూస్తున్నాం పోర్నోగ్రఫీకి సంబంధించింది. ఫస్ట్ గవర్నమెంట్లో మోడీ గారి
2010 వచ్చిన తర్వాత ఈ పోర్నోగ్రఫీ అనేది ఈ సైట్స్ అన్నీ కూడా ఆపేయాలి, అసలు మన భారతదేశంలో ఇవి ఉండకూడదని కూడా వాళ్ళు ఒక ప్లాన్ చేశారు. కానీ అది తర్వాత పెద్దగా జరగలేదు. అయినా కూడా ఇప్పటికీ మనం చూస్తున్నాం, ఒకవేళ గూగుల్ ఓపెన్ చేసినా కూడా మనం దాంట్లో ఏమైనా సెర్చ్ చేస్తే కూడా కొన్ని లక్షల సైట్స్ అయితే దాపురించాయి. సో చిన్నపిల్లల విషయంలో కొన్ని కంట్రోల్ అయినా కూడా మరి కార్టూన్ రూపంలో చిన్నపిల్లల మీద కూడా కొన్ని పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలు మాత్రం ప్రత్యక్షమవుతున్నాయి. సో చిన్నపిల్లలు కూడా అంటే చిన్నపిల్లల మీద ఈ విధంగా అంటే ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లోనే చూడొచ్చు ఎంతమంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగాయి. సో ఇలాంటివి కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుందని అంటారా? ఖచ్చితంగా అండి. గతంలోనే ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి వేశారండి. ఆ పార్లమెంటరీ కమిటీ వేసి వారు ఈ చైల్డ్ పోర్నోగ్రఫీని ఏ విధంగా నియంత్రించాలి, దానికి ఏ విధమైన చట్టాలు చేస్తే బాగుంటుంది అనేది నిర్ణయించడం కోసం ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ప్రకారము కూడా చైల్డ్ పోర్నోగ్రఫీని ఏ విధంగా నియంత్రించాలి అని ఆ కమిటీ సిఫార్సు చేసి దీనికి చాలా కఠినమైన చట్టాలు వస్తే తప్ప ఇది కంట్రోల్ అవ్వదు. అంతేకాకుండా పేరెంట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఒక అవగాహనకు వచ్చి ఒక ఒప్పందం ద్వారా అంటే మ్యూచువల్ కోఆర్డినేషన్ ద్వారా ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఎవరికి వాళ్ళు నియంత్రించలేనిది ఇది. పిల్లలకి అది అందుబాటులో ఉండకుండా పెద్దవాళ్ళు కూడా ఎవరు చూడకుండా చేయాలి అంటే చాలా కఠినమైన శిక్షలు వేస్తే తప్ప 1-2 శిక్షలు కనుక అమలు జరిగి అది బాగా కూడా వైడ్ స్ప్రెడ్ లో ఆ శిక్షల్ని దేశం మొత్తం కూడా ప్రచారం చేసినట్లయితే కనుక ప్రజలకి ఇది చేస్తే తప్పు అనే ఒక అవగాహన వస్తుంది, చేస్తారు. కాబట్టి అసలు జరగకుండా ప్రికాషన్ తీసుకోవాలి. ఎక్కడన్నా జరిగినవి ఏదన్నా ఉంటే వాటిని వైడ్ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి అప్పట్లో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేశారండి. దాని ప్రకారమే ఐటీ సెక్షన్ 67 పెట్టారు. ఆ 67 ప్రకారము ఎవరైనా సరే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినవి చూస్తున్నా, లేకపోతే ఎక్కడన్నా పిల్లల దగ్గర మాట్లాడినా, చెందినా, స్కూళ్ళల్లో మాట్లాడినా, స్కూళ్ళల్లో పిల్లలకి ఇబ్బంది కలిగించేటట్టు ప్రవర్తించినా సరే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ పోక్సో యాక్ట్ కిందకు వస్తుంది. దాని ప్రకారం పోక్సో యాక్ట్ కింద వాళ్ళు ప్రాసిక్యూషన్ కి గురై చట్టరీత్యా వారు శిక్షార్హులు అవుతారండి. దేశంలో ఈ అశ్లీల చిత్రాలను నియంత్రించే అధికారం ఏమైనా ఉందా? ఉంటే అసలు దీనికి ఎవరు పెద్దలుగా వ్యవహరిస్తారు? మన భారతదేశంలో అయితే అశ్లీలత నియంత్రించే చట్టాలు లేవండి. సినిమాల్లో వరకు అయితే సిబిఎఫ్సి ఉంది కానివ్వండి, ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్, G5 కానివ్వండి, మిగతా వివిధ రకాలైనటువంటి సోనీలు వీటన్నిటిలో వచ్చే అశ్లీలాన్ని నియంత్రించడానికి ఎటువంటి చట్టాలు లేవు. అట్లానే ఇంటర్నెట్ వెబ్సైట్లు రూటింగ్ ద్వారా వైఫై ప్రతి ఇళ్లలో ఉంది. ఆ వైఫై ఏదైతే ఉందో ఆ వైఫైని నియంత్రించడానికి కూడా వైఫైలో కూడా ఇట్లాంటి పోర్నోగ్రఫీ నియంత్రించడానికి ఎటువంటి సిస్టమ్స్ రాలేదు, చేయలేదు. ఎక్కడికక్కడ పేరెంటల్ చెక్ చేసుకుంటూ డే బై డే దాన్ని డే బై డే నియంత్రణ చేసుకుంటూ దాన్ని నియంత్రించాల్సిందే తప్ప పోర్నోగ్రఫీని దానికి మాత్రము చట్టం అంటూ ఏమీ లేదు. అట్లాగే ఏ ఇంటర్నెట్ ప్రొవైడర్ అయినా సరే వాటిని నియంత్రించే సిస్టమ్ లేదు. ఇంట్లో పేరెంట్స్ కూడా దాన్ని కంట్రోల్ చేయడానికి ఎటువంటి బార్స్, కోడ్స్ పెట్టే అవకాశం కూడా లేదండి ఇట్లాంటి పోర్నోగ్రఫీని నియంత్రించడానికి. అంటే ఇప్పుడు ఎందుకు అంత ఇది ఒక విపరీత చేష్టలకు దారి తీస్తున్నప్పుడు ఈవెన్ ప్రభుత్వాలు కూడా మరి ఆయా అంటే వెబ్ సిరీస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సైతాన్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చిందండి మన తెలుగులోనే. అది వెబ్ సిరీస్గా ఇది అదే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఆహా వీటిలో అది ప్లే అయింది. సో అది కూడా ఎంత ఎబ్బెట్టుగా ఉందంటే చాలా ఎబ్బెట్టుగా ఉంది. చిన్నపిల్లలు తప్పనిసరిగా ఆ సినిమాను చూసే అవకాశం కూడా ఉంది. సో ఈవెన్ పేరెంట్స్ ఎంతవరకు అని చెప్పేసి వాళ్ళని కాపాడతారు అంటే ఇళ్లలో వాళ్ళు కొన్నిసార్లు డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇళ్లలో పిల్లలు కూర్చొని ఉంటారు, కొన్నిసార్లు ఆ విధంగా చూసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటివి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుంది?
దీన్ని కంట్రోల్ చేయడానికి ఒకటే మార్గం అండి. ఆ గతంలో పార్లమెంటరీ కమిటీ వాళ్ళు కూడా ఇదే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు పునరావృతం చేస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలతోటి ఎడ్యుకేషన్ ఆన్లైన్ లో వాళ్ళు ఏం చూడాలి, ఏమి చూడకూడదు అని చెప్పి పేరెంట్స్ ఓపెన్ గా వాళ్ళతో మాట్లాడాలి, చెయ్యాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. అంతేకాకుండా ఆ గతంలో ఇట్లాంటివి ఎవరన్నా చూసినప్పుడు చేసినప్పుడు వాళ్ళకి పోలీసులు ఏదన్నా కేసులు పెట్టినా కోర్టులో ఏదైనా శిక్ష వేసిన సంఘటనలు ఉంటే వాటిని ఎక్కువగా స్కూళ్ళల్లో కానివ్వండి, ఆ ఇళ్లలో కానివ్వండి, పేరెంట్స్ వాళ్ళకి తెలియచేయాలి. ఇగో ఆ పిల్లలు ఇట్లా చూసి అట్లా తప్పు చేశారు, దానివల్ల వాళ్ళకి నష్టం జరిగింది, ఇట్లాంటివన్నీ కూడా చెప్పాలి, చేయాలి, వైడ్ స్ప్రెడ్ అవేర్నెస్ కల్పించాలి పిల్లల్లో. ఇవి చూడకూడదు, చేయకూడదు, చూస్తే ఈ విధంగా మీరు శిక్షార్హులు అవుతారు అనేది వాళ్ళకి ఓపెన్ గా చెప్పడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారండి. అదే విధంగా వీళ్ళు చెందాలి తప్ప సిస్టమ్ లో అయితే కనుక ఇండియాలోకి వచ్చే కేబుల్ నెట్ను ఆపడానికి ఏమీ అవకాశం లేదు. ఆ కేబుల్ నెట్ ద్వారా వచ్చే యాప్స్ లో కంటెంట్ ని ఆపడానికి ఎటువంటి సిస్టము లేదు. అట్లాగే ఆ వైఫై ఎవరైతే ఇస్తున్నారో ఆ వైఫై లో నుంచి ఎక్కడ బ్లాక్ చేయడానికి ఇది చూడాలి, ఇది చూడకూడదు అని చెప్పడానికి ఎక్కడా లేదు. సెల్ఫ్ రిస్ట్రిక్షన్, సెల్ఫ్ కంట్రోలే దీనికి మార్గం. కాబట్టి సెల్ఫ్ రిస్ట్రిక్షన్, సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. కాబట్టి చిన్నపిల్లలకి తెలియదు. కాబట్టి పిల్లలు ఎవరన్నా 18 ఏళ్ల లోపు వాళ్ళు ఉంటే కనుక ఈ పోక్సో యాక్ట్ లో ఇట్లా చూడటం చేయటం నేరము అని చెప్పి వాళ్ళకి వైడ్ నాలెడ్జ్ కల్పించాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వీటికి దూరంగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడన్నా పొరపాటున ఇట్లాంటివి చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం అయితే నేరం, అది చూస్తే తప్పు కానివ్వండి, వేరే అశ్లీలమైనవి ఏదన్నా చెందితే వెంటనే హిస్టరీలోకి వెళ్ళి వాటిని చెరిపివేసే ప్రయత్నం చేయాలి. అట్లా చేయకపోతే అది అట్లానే ఉంటే పిల్లలు మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. పెద్దవాళ్ళు చూస్తే తప్పు లేదు, మేము చూస్తే తప్ప అని వాళ్ళు భావించే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరన్నా పోర్నోగ్రఫీకి సంబంధించిన కానీ హింసకు సంబంధించిన సినిమాలు కానీ ఏదన్నా చూసినట్లయితే వాటికి సంబంధించిన సినిమాలని మళ్ళీ హిస్టరీలో కనబడకుండా చెరిపివేసేటట్టుగా వాళ్ళు ఎప్పటికప్పుడు కాలేజ్ సెర్చ్ హిస్టరీని అన్ని యాప్స్ లో పెట్టుకోవాలి. అటు నెట్ఫ్లిక్స్ లో అయినా కానీ, G5 లో కానీ, ప్రైమ్ వీడియోలో కానీ, యూట్యూబ్ లో కానీ అన్నిట్లో కూడా పెట్టుకుంటే కనుక పిల్లలకి వాటిని దూరంగా ఉంచడానికి ఒక అవకాశం అయితే ఉందండి.